నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కామాత్మురాణం నభయం నలజ్జ అని చెప్పేసి వెనకటికి ఒక మాట ఉంది. అసలు ఈ మాట ఎందుకు చెప్పారంటే, కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలు వాళ్ళు ఉచ్చం నీచం మర్చిపోతారు. వాళ్ళకి సిగ్గు శరం చీము నెత్తురు మానం మర్యాద ఏమీ ఉండవు. వాళ్ళకి ఏం కనిపిస్తే ఏం చెయ్యాలనుకుంటారో ఆ కామాన్ని తెల్లార్చుకొని చావడానికి అన్ని పనులు చేస్తూ ఉంటారు. మనం ప్రజల మధ్యలో ఉన్నామా, జనం అంతా మన చుట్టూ ఉన్నారా, మనల్ని గమనిస్తున్నారా లేదా అనేది చూసి చావరు. అంటే ఇంత పరుషంగా ఎందుకు మాట్లాడుతున్నాను, ఇంత ఉక్రోషంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ వీడియో చూస్తే మీరు కూడా సేమ్ స్పందన దగ్గరగా అంటే నాకన్నా ఇంకా ఎక్కువగా కూడా మీరు మాట్లాడొచ్చేమో. ఒక్కసారి వీడియో చూడండి. ఏంటి వీడియో ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? వీడియో తీసిన తర్వాత జూమ్ చేసి ఎడిట్ చేసింది కాబట్టి మీకు అర్థం కావడం లేదు. ఇది హైదరాబాద్ మెట్రోలో జరిగింది. ఒక వ్యక్తి రష్గా ఉండే టైంలో, ఏది రాయదుర్గ్ నుంచి నాగోల్ వెళ్ళే మెట్రోలో రష్గా ఉండే టైంలో తను ఆడవారి పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. ఇదిగో చూడండి. తను ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట. తన ప్యాంట్ ఇది, ఆ షర్టు అది చూడండి. ఎందుకు ఇట్లా బ్లర్ వేసి ఇది రౌండ్ వేసి చూపిస్తున్నామంటే, తన మర్మాంగాన్ని బయటకు తీసి, అంటే చెప్పడానికి కూడా నాకు చాలా అసహ్యంగా జుగుప్సగా అనిపిస్తోంది. ఇంతమంది మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల మధ్య తన మర్మాంగాన్ని బయటకు తీసి అలా వదిలేసి ఎదుటి ఆ లేడీ పాసెంజర్స్ కి ఆనిస్తూ పైశాచికత్వాన్ని పొందుతున్నాడు. ఎదుట లేడీ ప్యాసింజర్స్ కి ఆనిస్తూ తన పైశాచికత్వాన్ని పొందుతున్నాడు. సో అయితే ఇతగాడు ఎవడు, వీడి ఫేస్ ఏంటో చూడాలి కదా, మనం చూద్దురుగానే ఉండండి. వీడు ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు, ఆ నికృష్టుడు, ఆ మలపత్రాష్టుడు వీడు మెట్రోలో ఇలాంటి దరిద్రపు పనులు చేస్తున్నా గానీ, అక్కడ మెట్రోలో తోటి ప్రయాణికులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు గమనించలేదా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటున్నారు. గమనించండి, ఇతగాడు తన ఫోన్ చూసుకుంటున్నాడు, తన ఫ్రెండ్ కూడా తన ఫోన్లోకి తొంగి చూస్తున్నాడు. అవతల లేడీస్ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారంటే, మెట్రో స్టేషన్ వస్తుందేమో దిగిపోవాలని చెప్పేసి ఉద్దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు తప్ప అసలు పక్కన ఏం జరుగుతుంది అని ఒక కన్నేసి గమనిద్దాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు గమనిద్దామనే అవకాశం కూడా అక్కడ లేదేమో అనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఆడవారు బయటకు వెళుతుంటే, అంటే రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు, కొన్ని వేల కామంతో కమ్మిన కళ్ళ మధ్య నుంచి వెళ్ళాలి సార్ మన ఆడపిల్ల అని చెప్పేసి. కృష్ణవంశీ ఆ డైలాగులు, ఉత్తేజ్ కృష్ణవంశీ కూర్చుని రాసింది, కలిసి రాసింది ఇలాంటి మలపత్రాష్ట్రుల్ని, ఇలాంటి దౌర్భాగ్యుల్ని, ఇలాంటి కామాంధుల్ని ఉద్దేశించేనేమో అనిపిస్తుంది. అంటే ముందే ఊహించారా, లేకపోతే వాళ్ళు కూడా ఇలాంటి దృశ్యాలు వాళ్ళ కళ్ళ వెంట ఎప్పుడైనా పడ్డాయో ఏమో తెలియదు, కానీ ఇలాంటి నీచుల్ని నికృష్టుల్ని ఉద్దేశించే ఆ డైలాగ్ రాశారేమో అనిపిస్తుంది. చూడండి, ఏమి ఎరగని శుద్ధపూసలాగా ఉన్నాడు, అమాయకుడిలాగా కనిపిస్తున్నాడు. మొహం చూస్తేనేమో అమాయకుడి మొహం, చేసే చేష్టలేమో ఇలాంటి దౌర్భాగ్యపు చేష్టలు. ఇటువంటి వాళ్ళు మీ కంట పడితే గనక, అంటే కాస్త గమనిస్తూ ఉండండి. మెట్రోలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు, రష్గా ఉండే టైంలో ఇలాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు. కాస్త గమనిస్తూ ఉండండి. ఇలాంటి వాళ్ళు మీ కంట పడితే గనక చెప్పుతోటి ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకువెళ్ళి పోలీసుల దగ్గర కూర్చోబెట్టండి. ముందుగా వీడియో అయితే తీయండి, ఎందుకంటే ఎటువంటి ఆధారం లేకపోతే ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం. మరి ఈడు దొరకలేదా, ఏమయ్యాడు అని మీకు అనుమానం రావచ్చు. ఈ వీడియో తీసింది ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్ట్. తాను ఫస్ట్ ఎవిడెన్స్ కోసం వీడియో తీసింది. అయితే అమీర్పేట మెట్రో స్టేషన్ రాగానే
ఇతగాడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు అక్కడ. అంటే ఎందుకంటే అమీర్పేట మెట్రో స్టేషన్లో చాలా మంది దిగుతారు మెట్రోలో నుంచి, అలాగే చాలా మంది ఎక్కుతారు ఈవినింగ్ టైంలో. అది చాలా రష్గా ఉండే టైం, ఫ్లోటింగ్ టైం ఎక్కువ. సో ఆ టైంలో ఇతగాడు చాలా ఈజీగా తప్పించుకోగలిగాడు. లేకుంటే నా ఫ్రెండ్ ఆ జర్నలిస్టు తన చేతికి గనక వీడి దొరికి ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకెళ్లి కూర్చోబెట్టేది పోలీస్ స్టేషన్లో. సో వాడి అదృష్టం బాగుంది, తప్పించుకున్నాడు. అయితే మీకు కనుక వీడు ఎక్కడైనా కనిపిస్తే, ఈ పోలికలతోటి మీకు ఎప్పుడైనా వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళి జైల్లో కూర్చోబెట్టండి, అంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, వాడి మీద కేసు నమోదు చేయించండి. థ్యాంక్ యూ.